వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 5 రోజుల పోలీస్ కస్టడీకి ఐబొమ్మ రవి. కస్టడీ విచారణలో వెలుగు చూడనున్న కీలక అంశాలు. NH44 పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం. కెమికల్ ట్యాంకర్ను ఢీకొన్న బస్సు ప్రయాణికులు సురక్షితం. హెల్మెట్ పెట్టుకుని రోడ్డు మీద వెళ్లే వాహనదారులకు స్వీట్లు. హెల్మెట్ ధరించని వాహనదారులకు ఫైన్ విధించిన కర్లపాలెం పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఐబొమ్మ కేసులో అరెస్ట్ అయిన రవిని కస్టడీకి అనుమతిస్తూ హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్ ఐబొమ్మ కీలక సూత్రధారిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రవిని 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కస్టడీ విచారణలో మరికొన్ని కీలక అంశాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇమ్మడి రవి కేసుపై ఈడీ దృష్టి సారించింది. पूरा आ जाता देख मां गाड़ी गई तो अंदर जा रही तो मैं रेडी कर रहा हूँ ये गड़बड़ का दिए को వచ్చినప్పుడు ఇక NH44 పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్ పేను ప్రమాదం తప్పింది. యాసిడ్ ట్యాంకర్ ను జగన్ ట్రావెల్స్ బస్సు ప్రైవేట్ బస్సు ఢీకొంది. అయితే ఢీ కొట్టడంతో దీంతో ట్యాంకర్ లో కెమికల్స్ ఉండటంతో దట్టంగా పొగలు వ్యాపించాయి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ప్రయాణికులు బస్సు దిగి ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ట్యాంకర్ లోని హైడ్రోఫ్లోరిన్ యాసిడ్ ను ఖాళీ చేశారు. అంటే చిన్ననే పెద్ద అంటే చిన్ననే పెద్ద అంటే చిన్ననే సహజంగా రోడ్డు మీద హెల్మెట్ పెట్టుకుని వెళ్లే వాహనదారులను ఆపి ఎవరు స్వీట్లు పెట్టరు. కానీ కర్లపాలెం పోలీసులు
సత్యవతిపేట వద్ద రహదారి నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ పెట్టుకుని ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని ఆపి వారికి మిఠాయిలు తినిపించి ఎంతో మందికి ఆదర్శంగా ఉంటున్నందుకు అభినందించారు. అదేవిధంగా హెల్మెట్ ధరించని వారిని ఆపి హెల్మెట్ ధరించకపోతే కలిగే నష్టాలను వివరిస్తూ వారికి ఫైన్ విధించారు. మొత్తం మీద పోలీసులు వాహనదారులకు స్వీట్లు పెట్టడం పట్ల వాహనదారులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. హెల్మెట్ పెట్టుకోవడం అనేది ఒక మంచి పని. మనం ఒక మంచి పని చేసినప్పుడు ఏం చేస్తాం, స్వీట్స్ తింటాం కదా. హెల్మెట్ పెట్టుకోవడం అనేది ఎక్కువ కూడా జీవితంలో హెల్మెట్ పెట్టుకోకుండా రాకూడదు. అదేవిధంగా హెల్మెట్ రోడ్డు మీద పెట్టుకోవచ్చు. నిన్న కూడా ఒకటి చనిపోయారు. ప్రతిరోజు కూడా మన రోడ్డు మీద రోజుకు ఒకటి చనిపోతున్నారు. ఒంటి మీద ఎక్కడా కూడా దెబ్బ ఉండట్లేదు. జస్ట్ కింద పడుతున్నారు, చెవులో చెట్టు వస్తే చచ్చిపోతున్నారు. కుటుంబం మొత్తం రోడ్డు పోతుంది. పిల్లలంతా కూడా అనాథలైపోతున్నారు. భార్య కూలి పనికి వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా కారణం ఏంటి? మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల. అర్థమైందా? ఎప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోండి. మనకి రీసెంట్గా ఒక ఏపీ పోలీస్ అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వేరే జిల్లాల్లో కూడా ఒక మంచి చాలా గొప్ప ఆపరేషన్లో భాగంగా మనము ఏలూరు జిల్లాలోనే ఒక 15 మంది మావోయిస్టులని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మావోయిస్టులలో ఒకరు ఎస్జెడ్సీ కాడర్ ఉన్నారు, లచ్చు అలియాస్ గోపాల్. ఈయన టెక్ టీమ్ మెంబర్. ఈయన స్టేట్ లెవెల్ కాడర్. తర్వాత 2 డివిజనల్ కమిటీ మెంబర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అది కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఏరియా కమిటీ మెంబర్స్ లెవెల్స్ ఉన్నవాళ్ళు. వీళ్ళు హిడ్మాతో పాటు చాలా ఇంతకుముందు అఫెన్సెస్ చేయడం కానీ ఛత్తీస్గఢ్లో. వీళ్ళందరూ సౌత్ బస్తర్ ప్రాంతానికి చెందిన బీజాపూర్, సుక్మా ప్రాంతాలకు చెందిన వాళ్ళు. అందరూ కూడా ఛత్తీస్గఢ్లో ఈ ఆపరేషన్ కగార్ దాటికి తట్టుకోలేక అక్కడి నుంచి ఉన్న దాడుల నుంచి ఎక్కడైనా తలదాచుకొని తర్వాత నెక్స్ట్ కార్యాచరణ కోసం వాళ్ళు కొత్త ప్రదేశాలు వెతుక్కుంటూ ఉన్న క్రమంలో మన ఇంటెలిజెన్స్ వర్గాలు, ఫీల్డ్ ఆపరేషన్ పోలీసులు చాలా రోజుల నుంచి వాళ్ళని ట్రాక్ చేసి సరైన సమయం చూసి అందరూ చిక్కేటట్లు ఒకేసారి దాడులు నిర్వహించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సుమారు ఎన్ని రోజులు అవుతుందంటే అది స్పెసిఫిక్గా మనము ఆపరేషనల్ డీటెయిల్స్ అనేవి రివీల్ చేయము. గన్మెన్ లేకుండా ఒక్కడివే హనుమకొండ బస్టాండ్కు వెళ్లగలవా అని స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సవాల్ విసిరారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గన్మెన్ లేకుండా హనుమకొండ బస్టాండ్ పరిసర ప్రాంతాలలో కలే తిరిగాడు. ఎమ్మెల్యే ఒంటరిగా తిరగడంలో అక్కడున్న స్థానికులు, వ్యాపారస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు ధీటుగా సమాధానం చెప్తూ బస్టాండ్ ఇరువైపులా ఒంటరిగా తిరుగుతూ చిరు వ్యాపారుల కష్టసుఖాలు తెలుసుకున్నారు. లోకల్లో ఎవరినారో రమ్మని అదే మీకు పని పట్టలేదు. వీడియోలతో సహా అన్ని బయట పెడతా బిడ్డ. నీకు సిగ్గుచరం లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నారో నాయన. ఇంకా చిరు వ్యాపారాల గురించి మేము చేసినాం. మీరు వెళ్ళిపోండి ప్లీజ్, మీరు వెళ్ళిపోండి బాయ్ సార్. వాళ్ళు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, మీరు ఎవరు ఉండదు. ఓకే.
ఇంతకుముందు కొందరు లైవ్లో పెట్టండి అయ్యా, లైవ్లో పెట్టండి. ఆ? దీనికి ఒక దానికి ఒక ఇదే దుకాణం పెట్టుకోవచ్చు కాబట్టి నీకు కూడా రాజకీయాల్లో మాట్లాడుతుంటారా బాబు? నువ్వు పెద్దోని, వయసులో పెద్దోనివి. ఇంతకుముందు ప్రెస్ మీట్లో టీఆర్ఎస్ నాయకులు చాలా మంది మాట్లాడారు. వినయ్ కాడికి మొదలు పెడితే రాజయ్య గారు, ప్రవీణ్ గారు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఇక్కడికి గన్మెన్ లేకుండా వచ్చిపో అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళ తీరుగా యూనివర్సిటీ ఉద్యమకాలను రెచ్చగొట్టిన తర్వాత 10 ఏళ్లలో ఎన్నడన్నా గన్మెన్లు లేకుండా మీరు యూనివర్సిటీకి వెళ్ళినరా? మీరు మార్కెట్కు వెళ్ళినరా? ఇక నేను నిలువెత్తు మనిషిని, నేను వచ్చిన ఇక్కడికి వచ్చి నిల్చున్నా. గన్మెన్లు లేరు, ఎవ్వలేరు నా వాళ్ళు. నేను వచ్చి నిల్చున్నా. ఇది మాకున్న స్వేచ్ఛ. మీకేమున్నదిరా విధవులా? రాజయ్య ఉన్నాడు, హాస్పిటల్ పోయిందా అని అడుగుతున్నాడు. మేము పోయింది ఆయనకి ఏం తెలుసు? న్యూఢిల్లీ జంతర్ మంతర్లోని డిసెంబర్ 16, 17, 18 తేదీలలో ఉదయం 10 గంటలకు ధర్నా నిర్వహిస్తున్నామని జాతీయ ఓబీసీ కమిటీ అధ్యక్షులు ఎం భాగ్యలక్ష్మి తెలిపారు. దేశంలో వేల సంవత్సరాలుగా దోపిడీకి, వివక్షతకు ఓబీసీలు గురయ్యాయని, స్వతంత్రం వచ్చిన నాటి నుండి అధికారంలో వాటా దక్కలేదని వాపోయారు. మండల కమిషన్ సిఫారసులలో ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్స్ ఉండాలని చెప్పినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో నారీ శక్తి వందన్ అధినియం పేరుతోటి మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లులు పాస్ కావటం చారిత్రాత్మక మహిళల విజయమని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్లలో బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టాలని భాగ్యలక్ష్మి విజ్ఞప్తి చేశారు. V3 ఛానల్కు ముందుగా 3వ వార్షిక సందర్భంగా V3 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు భాగ్యలక్ష్మి. నేను ఓబీసీ సెంట్రల్ కమిటీ ఫౌండర్ ప్రెసిడెంట్, జాతీయ బీసీ మహిళా సమాఖ్య ఫౌండర్ ప్రెసిడెంట్. వచ్చే నెల డిసెంబర్లో 16, 17, 18న చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టాము. అదేవిధంగా ఈ 17 తారీఖున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు అంటే వెంకయ్య నాయుడు నుంచి మొదలుకొని ప్రియాంక గాంధీ నుంచి మొదలుకొని మేమన్నీ అందరికీ ఇంతకుముందే గత 18 సంవత్సరాలుగా మహిళా బిల్లుతో కోటా కావాలని 33% మహిళా రిజర్వేషన్ బిల్లులో మరి మాకు కూడా 50% కోటా కావాలని మేము గత సంవత్సరాలుగా మేము విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి ఇందులో భాగంగానే డిసెంబర్ 17న జంతర్ మంతర్ న్యూఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాకి ఇప్పటికే అందరూ మద్దతు ఇచ్చారు. కాబట్టి ఈ ధర్నాని విజయవంతం చేయాలని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పటికి మాకు రాజకీయాలలో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల మండల కమిషన్ సిఫారసులలో రాజకీయ రిజర్వేషన్లు ఉండాలని చెప్పినప్పటికీ గత కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఎప్పుడు కూడా ఇవ్వలేదు. మేమేమంటున్నామంటే మేము ఏ పార్టీని ఇప్పుడు నిందించడం, మహిళలకు రాజ్యాధికారం వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. అందుకే దేశంలో ఉన్నటువంటి 545 పార్లమెంటు సీట్లలో కూడా 33% అంటే మాకు 270కి పైగా వస్తాయి. అందులో 130 పైగా మా బీసీ మహిళలు ఉంటారని చెప్పి మేము ఇతర వర్గాల మహిళలకు కూడా ఇవ్వాలంటున్నాం. ఎవరికి మేము వ్యతిరేకం కాదు కాబట్టి మా వాటా ఏందో మాకు ఇవ్వాలనేదే ప్రధాన ఎజెండాగా ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇందులో ఇంకొక 7-8 డిమాండ్లు కూడా చేశాము. ఎన్నో ఏళ్ళుగా కేంద్రంలో ఓబీసీలకు మంత్రిత్వ శాఖ కావాలంటున్నాం. అది కూడా వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి కూడా ఎజెండాలో భాగంగా పెట్టాం. అదేవిధంగా జ్యుడిషియరీలో కూడా న్యాయ వ్యవస్థలో కూడా మాకు రిజర్వేషన్లు ఉండాలనేది
జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటనకు వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. సేనో డ్రగ్స్ క్యాంపెయిన్ లో భాగంగా విద్యార్థులతో కలిసి కవిత ర్యాలీలో పాల్గొన్నారు. కవిత మాట్లాడుతూ జాగృతి జనంబాటలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నామని, శేర్లింగంపల్లి నుంచి మా పర్యటనను మొదలు పెట్టామని తెలిపారు. తెలంగాణకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు పోయాయని, పేదల కష్టాలు ఏమాత్రం తీరలేదని అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని కల్వకుంట్ల కవిత అన్నారు. ఈరోజు మరి తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా మరి రంగారెడ్డి జిల్లాలో శేర్లింగంపల్లి నియోజకవర్గం నుండి మా కార్యక్రమాన్ని ప్రారంభించినాం. శేర్లింగంపల్లి పర్టికులర్గా చూడడానికి చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ అనిపించినా మరి ఇక్కడ అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు, పేద బస్తీలు ఉన్నాయి, ఆ బస్తీలలో సమస్యలు ఉన్నాయి. 2014లో 64 చెరువులు మరి శేర్లింగంపల్లిలో ఉంటే ఇవాళ అనేక చెరువులు కబ్జాకు గురైనాయి. దానికి జవాబు ఎవరు అన్న విషయం కూడా హైదరాబాద్ ప్రజలు, శేర్లింగంపల్లి ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక పక్క వారసత్వంగా వచ్చిన తెలంగాణ ఆస్తులు పోయినాయి, ఇంకొక పక్క పేద ప్రజలకు ఎటువంటి ఫెసిలిటీస్ పెరగలేదు, ఇంకొక పక్క పెరుగుతున్నటువంటి ట్రాఫిక్, అన్ని చోట్ల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నటువంటి ఇతర రాష్ట్రాల ప్రజలు, రకరకాల కష్టాలు శేర్లింగంపల్లి. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం పని ఉంది? వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది? సంక్షేమ పథకాలు ఏం చేయలేరు, వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. సో అల్టిమేట్గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమవుతుంది ఏంది అన్నది. చట్టం అనేది ఒకటి ఉంది, కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది. కాబట్టి ఎట్లా జరుగుతుంది, ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం. కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయి అనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉదాహరణలు ఉన్నాయి. నేను నంబర్ 1, ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ 2, 3, 4. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐదు రోజుల పోలీస్ కస్టడీకి ఐబొమ్మ రవి. కస్టడీ విచారణలో వెలుగు చూడనున్న కీలక అంశాలు. NH44 పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం. కెమికల్ ట్యాంకర్ను ఢీకొన్న బస్సు, ప్రయాణికులు సురక్షితం. హెల్మెట్ పెట్టుకుని రోడ్డు మీద వెళ్లే వాహనదారులకు స్వీట్లు. హెల్మెట్ ధరించని వాహనదారులకు ఫైన్ విధించిన కర్లపాలెం పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.